కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలుగా చెప్పుకోవచ్చును. ఆదాయపరంగా కొంత లాభాలు తగ్గుతాయి. ఖర్చులకు సంబంధించి మధ్యమ స్థాయిలో ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారము ఉంటుంది. మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది. నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు కొనసాగి శుభవార్తను వింటారు. కన్యారాశి వారు ఈరోజు గం గణపతయే నమః అని చెప్పి స్వామివారికి ఎర్రటి పుష్పాలు 4 సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. నిర్ణయాలు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివలన భవిష్యత్తులో మీకు లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారము లభిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. వ్యాపారులకు కూడా కొంత లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. భూమి, గృహానికి సంబంధించినటువంటి కొనుగోలు చేసేందుకు లేదా నిర్మాణం చేసేందుకు మీకు ఈరోజు ఇతరుల ద్వారా ఆలోచనలు కలిగి ముందుకు వెళ్తాయి. ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. తులారాశి వారు ఈరోజు సంకష్టహర గణపతి స్తోత్రాన్ని చదువుకొని నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనపరంగా కొంత ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుంది. అవసరమైతే రుణాలు కూడా చేయవలసి వస్తాయి. ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము లభిస్తూ ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం ఉంది. రాజకీయ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా ఉన్నవారికి కొంత ఊరట కలిగి శుభవార్తను వింటారు. వృశ్చిక రాశి వారు ఈరోజు గణపతికి మోదకాలు లేదా ఒక లడ్డు, తీయటి లడ్డును సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.